హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మా పాప బర్త్డే సెలబ్రేషన్ పార్ట్ 2 అయితే వచ్చేసింది చూడండి. ఇదిగోండి మా అమ్మగారు మా నాన్నగారు అండి. మా అమ్మగారు లేకుండా ఫస్ట్ టైం మా పాపది బర్త్డే చేస్తున్నానండి. చాలా బాధగా ఉంది. కానీ ఆవిడ ఎక్కడున్నా కూడా మా చుట్టూ ఉంటారని అయితే నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి. పాపదైతే బర్త్డే బ్యానర్ అయితే కడుతున్నామండి. గాలికి ఏంటంటే కొంచెం ఎగిరిపోతుందనమాట. సో అందుకని చెప్పేసి మా వారు పైకెక్కి కొంచెం గట్టిగా అయితే కడుతున్నారు. బర్త్డే అయితే పైన అయితే అరేంజ్ చేసామండి. కేక్ కటింగ్ బాగుంటుంది కదా ఈవినింగ్ టైం అని చెప్పేసి. ఆఫ్టర్నూన్ బెలూన్స్ అయితే ఊదామండి. కానీ ఏంటంటే అవి పేలిపోతూ వస్తున్నాయి అన్నమాట కొంచెం సేపటికి. సో బెలూన్స్ అన్నీ మళ్ళీ తక్కువైపోయాయి. సో అందుకని ఏంటంటే మళ్ళీ మా వాళ్ళందరూ ఊదుతున్నారనమాట. చూడండి ఇక్కడ పిల్లలు అయితే గోల్ చేస్తున్నారు. మాకు ఒక బెలూన్ ఇవ్వు, మేము కూడా ఊదుతామని చెప్పేసి. సో పిల్లలందరికైతే ఒక్కో బెలూన్ అయితే ఇచ్చేసానండి. ఈ లోపు అయితే క్యాప్స్ కూడా ఇవ్వమని గొడవ చేస్తున్నారు. సో ఒక్కొక్కరికైతే ఒక్కొక్క క్యాప్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కటి ఇస్తుంటే ఏంటంటే ఆ కలర్ కావాలి, ఈ కలర్ కావాలని చెప్పేసి గోల్ చేస్తారని చెప్పేసి అన్నీ ఒకే కలర్స్ తెప్పించేసామండి. వీళ్ళు ఏంటంటే ఒకళ్ళకి నచ్చిన కలరే ఇంకొకరికి కూడా నచ్చిద్దండి. అందుకని చెప్పేసి ఏ గొడవ లేకుండా అయితే ఒకే కలర్ తెప్పించేసాం. మా పాప కూడా నేను కూడా పెట్టుకుంటానని చెప్పేసి తను ఒక క్యాప్ తీసుకొని అయితే పెట్టుకుంటుందన్నమాట. మా వారు అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు కేక్ కటింగ్ అంటే ఆగరు కదండి. సో త్వరగా చేసేద్దామని చెప్పేసి చూస్తున్నారనమాట. హాయ్ చెప్పండి అని అంటే చూడండి మా అక్క వాళ్ళ పాప బెలూన్ తీసుకొచ్చేసి అక్కడ గాలి కొడుతుంది కెమెరా ముందు. నేనైతే నవ్వుతున్నాను అనమాట. సో ఏదో ఊడిపోయింది క్యాప్కి, నేను పెట్టుకుందామని చెప్పేసి కడుతున్నాను అనమాట. ఈలోపు మా అక్క వాళ్ళందరూ కూర్చొని తెగ జోకులు వేస్తున్నారు. సో నేనైతే నవ్వుతున్నాను. బర్త్డే నీది కదా, నీ బ్యానర్ కూడా వేయించాల్సిందని చెప్పేసి అని అంటున్నారు. రెడీ అయ్యావు, నీ బర్త్డే ఎలా ఉందని చెప్పేసి నన్ను అయితే ఎక్కిరిస్తున్నారనమాట. సో నేనైతే నవ్వుతున్నాను. నెక్స్ట్ నా బర్త్డే వచ్చినప్పుడు కూడా అలాగే బ్యానర్ వేపిస్తానని చెప్తున్నాను అనమాట. బ్యానర్ అనేది చాలా అనుకోకుండా జరిగిందండి. ఏదో ప్లాన్ ప్రకారం కూడా కాదు, ఏదో సడన్గా వేయించామన్నమాట. సో మొత్తానికైతే బెలూన్స్ అయితే ఊదేస్తున్నారండి. అది ఊదుతున్నారు, ఈలోపు వీళ్ళు ఏదో ఒకటి పగలగొట్టేస్తూ ఉన్నారనమాట. నేను మా వారిని అడుగుతున్నా క్యాప్ పెట్టుకున్నాను బాగుందా అని చెప్పేసి. మా వారేమో నవ్వుతున్నారు దానికి. ఇలా ఊగుతూ ఉన్నారు, పగలగొట్టేవాళ్ళు పగలగొడతా ఉన్నారనమాట. ఇంక మరి జడంతా ఊడిపోయి చెరిగిపోయిద్దని చెప్పేసి నేనైతే క్యాప్ పెట్టుకోలేదు. క్యాప్ అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఇది కూడా మా బొడ్డది వచ్చింది, దానికి ఇంకో క్యాప్ కావాలనుకుంటే సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోయింది. వీడు వచ్చేసి ఆ గాలి కొట్టేది ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి వీడు తిరుగుతూ ఉన్నాడనమాట. వాడికి దొరికింది మొత్తానికి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయండి. ఇంకా మొత్తానికైతే కనుక బెలూన్స్ ఊదడం అయితే కనుక జరుగుతూ ఉందన్నమాట. కేక్ అయితే తెప్పించేసాము. యాక్చువల్లీ కేక్ అయితే కనుక బ్లాక్ కరెంట్ ఆర్డర్ పెట్టామండి. ఆ టైంకి వాడేమో కేక్ ఇవ్వలేదు బ్లాక్ కరెంట్. మా వారైతే ఫుల్ ఫైర్ అయ్యారు, అసలు ఇలా చేశారేంటి అని చెప్పేసి. కానీ ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా. రెడ్ వెల్వెట్ అయితే తీసుకొచ్చారనమాట. మా పాప అయితే కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది. నేను కూడా షాక్ అయ్యాను చూడంగానే, ఏంటా ఈ కేక్ అని చెప్పేసి. సో కానీ ఏం చేయలేం కదా, అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరుగుతూ ఉంటాయి కొన్ని. మొత్తానికైతే ఫొటోస్ అయితే తీస్తున్నారు. సో ఏం జరుగుతుందంటే క్యాండిల్స్ వెలిగిద్దామని ఎంత ట్రై చేస్తున్నా కూడా అవి ఏంటంటే గాలికి ఆరిపోతూ ఉన్నాయన్నమాట. అస్సలు అవటం లేదు. అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనమాట. నేను ఇలా అగ్గిపెట్టి వెలిగించగానే క్యాండిల్స్ గాలి వస్తుంది, వెలిగించడం అవ్వటం లేదనమాట. మొత్తానికైతే ట్రై చేస్తూ ఉన్నాం. సరే అని చెప్పేసి కొంచెం సేపు ఆగామన్నమాట, ఆగుతుందేమో గాలి అని చెప్పేసి. కానీ వెలిగించగానే ఆరిపోతూ ఉందన్నమాట. పిల్లలైతే పాపం ఫుల్గా ఎగ్జైట్గా ఉన్నారు కేక్ కటింగ్ కోసం. అసలు మొత్తానికైతే కనుక గాలి వస్తూ ఉంది, ఆరిపోతూ ఉందండి. నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట. మా వాళ్ళు అయితే కనుక ఎప్పుడెప్పుడా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. నాకైతే చిరాకు వచ్చేసింది. చూడండి అసలు ఇదేంటి ఇలా వస్తుంది, ఇవాళే వస్తుందా లేకపోతే రోజు వస్తుందా అని చెప్పేసి చూస్తున్నాము. డాబా మీద బాగుంటుంది కానీ ఇదిగోండి ఇలా క్యాండిల్స్ వెలిగించాలన్నప్పుడే కొంచెం గాలి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట. మొత్తానికైతే ఒక క్యాండిల్ వెలిగిందండి. కానీ ఏంటంటే ఎక్కడ మళ్ళీ గాలి వస్తుందా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా చూడండి. అందరూ కూడా ఫుల్ ఏదో సస్పెన్స్ లాగా అలా ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు అనమాట. నాకైతే అసలు ఎక్కడ వస్తుందా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. మొత్తానికైతే వెలిగిస్తూ ఉన్నానండి. మా వాళ్ళైతే చుట్టూ ఉన్నారు, గాలి రాకుండా ఆపుతూ ఉంటారన్నమాట. ఎవరి దాలు చూస్తూ ఉన్నారు చూడండి. నేను వెలిగిస్తూ ఉన్నానన్నమాట. మా అక్క అయితే చూడండి అది ఎట్లాగా వస్తుందా అని చెప్పేసి చూస్తున్నారనమాట, గాలి అనమాట.
మొత్తానికి అయితే కనుక మా వాడైతే పిక్స్ అయితే తీసేస్తున్నాడు. వాడు కూడా క్యాప్ పెట్టుకున్నాడు చూడండి. నేనైతే ఆన్లో ఉందా అని చెప్పేసి ఒకసారి చూస్తున్నాను అనమాట. పిక్స్ అయితే తీసుకుంటున్నాం. ఫస్ట్ పిల్లలందరినీ రమ్మని చెప్తున్నాను అనమాట ఒక చోటకి. వీళ్ళేమో ఒకళ్ళు వచ్చే గ్యాప్లో ఇంకొకళ్ళు మిస్ అయిపోతూ ఉన్నారండి. అందరినీ రమ్మని పిలవలేక అయిపోతుంది. అసలు ఒకళ్ళు వచ్చేలోపు ఇంకొకళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. మా వాళ్ళు అయితే అంటున్నారు, మీరు ఊదక ముందు గాలి వచ్చి అయ్యే ఆరిపోతాయి, త్వరగా ఊదండి అని చెప్పేసి అని అంటున్నారనమాట. సరే అని చెప్పేసి స్నో అయితే ఎవరు కొడదామా అని చెప్పేసి చూస్తున్నారండి. స్నో కొడితే మళ్ళీ మా పాప అస్సలు కేక్ తిందనమాట. ఎవరి కాళ్ళు తీసేసుకొని చూడండి కొడదామని రెడీగా ఉన్నారు. తనేమో అస్సలు వద్దు, మొత్తం కేక్ మీద పడితే కనుక నేను అస్సలు తినను, తర్వాత కొడదామని చెప్పేసి అని అంటుందండి. కానీ వాళ్ళేమో అస్సలు వినేలా లేరనమాట. ఏదో క్యాండిల్ ఆరిపోయింది, మా పాప చూస్తుంది చూడండి, తనే వెలిగించుకుంటుంది అనమాట. తనకి ఏంటంటే టేబుల్ మొత్తం చక్కగా కలర్ఫుల్గా నీట్గా అలా కనబడాలన్నమాట. కానీ ఏంటంటే గాలి వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది అయిందనమాట. అదర్వైజ్ మొత్తం అయితే చాలా బాగా జరిగింది. స్నో గురించి ఇక్కడ చూడండి, కొట్టాలి అని చెప్పి గొడవ, తర్వాత కొడదాము, గుడ్ గర్ల్ కదా వీను, కేక్ కటింగ్ అయిపోయినాక అని చెప్పేసి తనైతే చెప్తుందనమాట. సో మా పాప అయితే ఎప్పుడైతే కేక్ కటింగ్ అవుతుందా అని చెప్పేసి చూస్తూ ఉందనమాట. పిల్లలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. స్నో ఏంటంటే ఫొటోస్ కోసం ఏంటంటే ఆగామన్నమాట, కేక్ కటింగ్ చేయకుండా. క్యాండిల్స్ మాత్రం ఆరలేదండి, గాలి వస్తుంది, హ్యాపీ అనిపించింది నాకైతే కనుక. చాలాసేపటి తర్వాత అంతసేపు వెలుగుతూ ఉంది కదా, సరే అని చెప్పేసి అందరినీ ఒక పక్కకు వచ్చేయమని చెప్తున్నాను అనమాట. సో మా వారిని కూడా రమ్మంటున్నాను. చాలా లేట్ అయిపోయిందండి, అంటే గందరగోళం అయిపోతుంది అనమాట అసలు మొత్తం అసలు. సో ఈ లోపు అయితే కనుక అదేదో పేలుస్తున్నారండి. అదైతే అస్సలు ఎంత టైట్గా ఉందంటే దాని గురించి చాలా టైం పట్టిందండి బాబు అసలు. అదేమో పేలట్లేదు, వీళ్ళేమో వెయిట్ చేస్తున్నారు. అసలు నిజంగా అబ్బా అసలు అంతా చాలా హంగామా అయిపోయింది మొత్తం మీద. అసలు పిల్లలు చూడండి పాపం ఎంత వెయిట్ చేస్తున్నారో కేక్ కటింగ్ కోసం. నేను అంటున్నాను అది పేలపని స్టార్ట్ చేసేయండి అని చెప్పేసి అని అంటున్నాను. సరే మా పాప అయితే కేక్ కట్ చేస్తుంది అనమాట. నేనేమనుకున్నానంటే పిల్లలందరూ ఉన్నారు కదా, కేక్ కట్ చేసుకొని వాళ్ళే తినిపించుకుంటారులే అని చెప్పేసి నేను అంటున్నాను. చూడండి అరుస్తున్నాము హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. మా వారేమో స్నో తీద్దామా అని చెప్పేసి చూస్తున్నారనమాట. నేనేమో మొత్తానికి అదైతే పేలింది చూడండి. ఇంకా ఫైనల్లీ అయితే కనుక స్నో తీసుకున్నారు మా వారైతే కనుక. కేక్ మీద వద్దు, కొంచెం ఫ్రంట్ సైడ్ కొట్టు అని చెప్పేసి మా పాప చెప్తుంది. సో మొత్తానికి ఫ్రంట్ సైడ్ కొడుతున్నారండి. సో బ్యాక్ సైడ్ కొడితే ఫొటోస్కి బాగుండిద్ది అని చెప్పేసి చెప్తున్నారు. బ్యాక్ సైడ్ అయితే కొడుతున్నారనమాట. చూడండి పిల్లలందరూ ఊదేశారనమాట. మొత్తానికైతే బర్త్డే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మా వాడైతే స్నో మొత్తం నా మొహం మీద కొట్టేశాడండి. మా అక్క చూడండి నా చూసి ఎలా నవ్వుతుందో ఏంటి అని చెప్పేసి. నేనేమనుకున్నానంటే పాప వాళ్ళందరూ తింటారులే అనుకున్నాను. మా పాప నాకు పెట్టడానికి ట్రై చేస్తుంది, నేనైతే గమనించలేదండి. తనకైతే కొంచెం కోపం వచ్చినట్టుంది. వాళ్ళు చెల్లి పెడుతుంటే కనుక ఉండు ఫస్ట్ మా అమ్మకు పెడతాను అని చెప్పానంది. ఈలోపు తను అలిగింది, ఏమైందమ్మా అని అడుగుతుంటే నేను పెడుతుంటే కేక్ తింటలేదని చెప్పింది. సరే తినమ్మా అని చెప్పేసి అని అన్నామన్నమాట. మా పాప అయితే నాకు పెట్టడం కోసం కేక్ చేతిలో పట్టుకొని అలా నుంచుందనమాట. నాకు అర్థమైపోయింది నాకు ఇంకా తనకు కోపం వచ్చేస్తుందని. సో నేనైతే వెళ్ళి కేక్ తినేసాను. మా వారికి కూడా చెప్తున్నాను కేక్ పెట్టించేసుకో ఫస్ట్, కేక్ తినేసి అని చెప్పేసి. తనైతే కనుక వాళ్ళ డాడీకి కూడా కేక్ తినిపించేసిందండి. ఇంకా కేక్ కటింగ్ ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా ఎవరి కాళ్ళు స్నో తీసుకొని చూడండి ఒకళ్ళ ఫేస్ మీద ఒకళ్ళు కొట్టుకుంటున్నారనమాట పిల్లలందరూ. ఇంకా కేక్ అయితే కొంచెం పర్వాలేదండి, అంటే రెడ్ వెల్వెట్ పిల్లలు అంత ఇష్టంగా తినరు, బట్ కానీ ఏంటంటే తింటున్నారనమాట. బటర్ఫ్లై ఏదో తినేది అనుకుంటుంది కానీ అది పేపర్ అనమాట. సో మా అక్క అయితే పీసెస్ కట్ చేస్తుంది అనమాట. మా బావగారిని కూడా రమ్మని చెప్పేసి ఫస్ట్ పాపకి కేక్ తినిపించేయమని చెప్తున్నాము. సో పాపకైతే కనుక మా అక్క మా బావగారు కేక్ తినిపించేస్తున్నారనమాట. చూడండి మా అక్కను వాళ్ళిద్దరు పిల్లలు అనమాట, మా బావగారు. చూడండి అసలు చాలా బాగుంటుందండి, సరదాగా ఉంటుంది హ్యాపీగా ఇలా బర్త్డేస్ చేసుకుంటూ ఉంటుంటే కనుక. ఎందుకంటే చిన్న చిన్న అకేషన్స్ అప్పుడే కదా అందరం ఒకే చోట గ్యాదర్ అవుతూ ఉంటాము. ఏదైనా మాట్లాడుకోవాలన్నా కూడా చాలా ఫన్గా మాట్లాడుకొని సరదాగా గడిచిపోతూ ఉంటుందన్నమాట. ఎవరి లైఫ్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు ఏంటంటే ఒక చోట కలుస్తాం కదా. ఇదిగోండి మా అక్క వాళ్ళ పెద్దక్క వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట. వాడు ఆ స్నో అయితే వదలడం లేదనమాట, అది కొట్టంగానే నాకే కావాలని చెప్పి తీసేసుకున్నారు. మొత్తానికైతే మా చిన్నక్క మా బావగారు వాళ్ళిద్దరు పిల్లలండి, వాళ్ళైతే కేక్ కట్ చేసేసి పెట్టేశారు పాపకి.
ఇదిగోండి ఇదేమో కేక్ మీద కట్ చేయమాకురా తర్వాత కొడదాంరా అని చెప్పేసి ఎంత చెప్తున్నా వాళ్ళ తమ్ముడు అస్సలు వినడం లేదండి. మా పెద్దక్క అండి, యాక్చువల్ మా పెద్ద బావ గారు కొంచెం పనుండి రాలేదండి, కొంచెం లేటుగా వస్తానని చెప్పేశారనమాట. అందుకని చెప్పేసి మా పెద్దక్క అయితే వచ్చేసిందనమాట, పాపకు తినిపిస్తుందనమాట. పాప కూడా ఏంటంటే మా అక్కకి తినిపించేస్తుంది అనమాట. మా అమ్మగారు లేని లోటు అయితే ఇక్కడ అందరికీ తెలుస్తుందండి. అసలు నిజంగా చేసుకున్నామనే కానీ అంత హ్యాపీగా ఏమీ లేదనమాట. ఎందుకంటే ఆమె లేని లోటు బాగా కనపడుతుంది. మేము ముగ్గురమే అయిపోయామన్నమాట. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ముగ్గురం మేమే పంచుకుంటూ ఉంటామండి. పిల్లల కోసం ఏంటంటే చిన్న చిన్న హ్యాపీనెస్లు, మేము బాధలో ఉన్నా కూడా వాళ్ళకి అన్ని సంతోషాలు ఉండాలని చెప్పేసి బర్త్డేస్ చేస్తూ ఉంటామండి. మా చిన్నక్క అయితే వచ్చి పీసెస్ మీద ఏమైనా పడ్డాయేమో కేక్ మీద అని చెప్పేసి తీసేస్తుందండి. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ కట్ చేసి ఇచ్చేసి అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. అవి ఏంటంటే మెరుపులు లాంటివి పడ్డాయండి, కొంచెం తీస్తూ ఉన్నాం అనమాట. మళ్ళీ పిల్లలు తింటే కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా, వాళ్ళకి తెలియక తినేస్తూ ఉంటారు కదా. సో అందుకని జాగ్రత్తగా తీసి ఒక్కొక్క పీసు తనే ఇస్తుంది అనమాట అందరికీ. ఈలో పిల్లలందరూ అయితే చాకో స్టిక్స్ నాకు కావాలి అని చెప్పేసి గొడవ చేస్తున్నారండి. మా పాప అయితే ముందే చెప్పింది నాకు, తన నేమ్ వచ్చింది నాకే కావాలి మమ్మీ అని చెప్పేసి. సో నేను మెరుపులు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా చూస్తున్నాను అనమాట. తనేమో చూసి ఇవ్వు మమ్మీ, నాకు మళ్ళీ మన నోట్లోకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి అని అంటుందన్నమాట. సో అందుకని జాగ్రత్తగా తీస్తున్నాను. సో చాలా డెలికేట్గా ఉందండి, అలా పట్టుకోగానే బ్రేక్ అయిపోతుంది అనమాట. నేను అదే చెప్తున్నాను, త్వరగా తినేసే నోట్లో పెట్టుకొని అని చెప్పేసి. ఇలా బ్రేక్ అయిపోయింది చూడండి. మొత్తానికైతే చూస్తుందన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా జరుగుతుందండి నిజంగా. చూడండి పిల్లలందరూ ఎంతెంత గోల చేస్తున్నారో, అస్సలు వీళ్ళ గోలకి నిజంగా అమ్మో స్నో గురించేనండి మొత్తం గొడవంతా కూడా. అసలు నాకు కావాలంటే నాకు కావాలి అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు వచ్చి నువ్వు నాకు ఇప్పించు అని నాకైతే చెప్తున్నారండి. నేను అసలు ఎవరైతే కళ్ళల్లో మళ్ళీ ఎక్కడ కొట్టేస్తారా అని చెప్పేసి నేనైతే చూస్తున్నాను. నేమైతే రాయడానికైతే చూస్తున్నారండి స్నోతో వీళ్ళు. చూడండి నేనైతే అన్నాను, మా అక్క వాళ్ళ పాప వచ్చి అలుగుతుంది ఈలోపు నాకు కావాలని చెప్పేసి, నేనైతే ఇచ్చేసేయమని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఇచ్చేసారు, వీళ్ళ ముగ్గురు అలిగారండి. ఇక్కడైతే కేక్ తినేసాం కదా, అప్పుడే ఆకలి వేయట్లేదని చెప్పేసి అందరూ కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నామండి. మా బావగారు చూడండి ఫోన్ నొక్కుంటూ కూర్చున్నారు. ఇంకా ఇక్కడైతే చాలా వేడిగా డిస్కషన్స్ జరుగుతున్నాయి అనమాట. దేని గురించి ఎవరు చెప్పాల్సింది వాళ్ళైతే చెప్పుకుంటున్నారు. అయితే పిల్లలైతే అయిపోయింది కదా అని చెప్పేసి ఆ బెలూన్స్ అన్నీ పీకి ఇచ్చేసేమని చెప్పేసి ఒకటే గొడవ అండి. నేనైతే కొంచెంసేపు ఉంచండిరా బాగుంది కదా అని చెప్పేసి అని అంటున్నాను. కాదు మాకు కావాల్సిందని చెప్పేసి గొడవ. సరే అని మా పాప అయితే కట్ చేస్తుంది ఒక్కొక్కరికి ఇవ్వడానికి. కానీ ఇక్కడ ఏంటంటే చూడండి, కట్ చేసి ఇస్తున్నా కూడా నాకు ఆ కలర్ కావాలి, నాకు ఈ కలర్ కావాలని చెప్పేసి ఇక్కడ కూడా గొడవ చేస్తున్నారు. ఏదో ఒకటి తీసుకోండిరా అని చెప్తుంటే కూడా ఒకే కలర్ కావాలని చెప్పేసి అని అంటున్నారు. వీడు చూడండి ఈ గ్యాప్లో పిన్నీస్ ఏదో తీసుకొచ్చుకున్నాడు ఎక్కడి నుంచో, అన్నీ పేల్చేస్తున్నాడు అనమాట. వాళ్ళక్క కట్ చేసేలోపు వీడేం చేస్తున్నాడంటే అన్నీ పేల్చేస్తూ ఉన్నాడు. చూడండి మొత్తానికి ఎవరు దొరికిన బెలూన్స్ వాళ్ళు తీసుకొని ఆడుకుంటున్నారు. వీడికేమో తక్కువ వచ్చినాయి అంట. వీడు వాళ్ళమ్మక్క చెప్తున్నాడు నాకు ఆ కలర్ కావాలి, నాకు రెండే వచ్చినాయి అని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇస్తున్నాడు అనమాట. ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకొని అయితే ఆడుకుంటున్నారు. హాయ్ చెప్పమంటే మాత్రం ఎవ్వరు చెప్పట్లేదండి, ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారనమాట. పిల్లలందరూ ఏంటంటే డ్రెస్ చేంజ్ చేసేసేయండి కొంచెం ఫ్రీగా ఆడుకుంటామని చెప్పేసి అని అంటున్నారన్నమాట. మా పాపని ఇప్పుడే కదా కొంచెం సేపు కదా ఉండు కొంచెం ఆడుకో అని చెప్పన్న. చూడండి నేను ఫొటోస్ తీస్తున్నానని చెప్పేసి ఎలా దాక్కుంటుందో. మొత్తానికైతే ఇలా జరుగుతుందండి పాపదైతే కనుక. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారనమాట. డాబా మొత్తం చిందరవందరు చేసేసారు. నాకైతే కనుక గట్టిగా పనే పెట్టారు. భోజనాలు అయితే స్టార్ట్ చేసేసామండి. ఇదిగోండి మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ హర్ష అండి హాయ్ చెప్తున్నాడు చూడండి. అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి. అసలు ముందు పిల్లలకి పెట్టేస్తున్నామండి, ఎందుకంటే లేట్ అయిపోతే మళ్ళీ పిల్లలకి ఆకలేసి ఇబ్బంది పడిపోతారు కదా అని చెప్పేసి ఫస్ట్ పిల్లలందరికీ పెట్టేస్తున్నాం అన్నమాట. మా పాప చెప్తుంది చూడు మమ్మీ చిన్న చిన్న పీసెస్ తీసుకొని తింటున్నాడు అని చెప్పేసి, వాడికి నచ్చినట్టు తినేలేమ్మా అని చెప్తున్నాను అనమాట. పుల్కా అయితే తెప్పించాము, పుల్కాలు చికెన్ కర్రీ కూడా ఉందండి. ఎవరికి నచ్చింది ఫస్ట్ వాళ్ళు వేసుకొని తింటున్నారనమాట. చూడండి ఎంతెంత పీస్ తీసుకొని తింటున్నాడని చెప్పి చెప్తుంది నాకు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటున్నారనమాట.
చాలా అంటే చాలా సందడిగా జరుగుతుందండి భోజనాల దగ్గర మాత్రం. మా అక్క చూడండి, మా బావగారు ఏంటంటే తర్వాత తింటానని చెప్పనన్నారు. ఈ గ్యాప్లో కొంచెం ఆకలేస్తుందని మా అక్క అయితే తినిపించేస్తూ ఉందనమాట. మా పెద్ద బావగారు కూడా వచ్చేసారండి భోజనం టైంకి. ఇంకేంటంటే వీడు చూడండి, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని నైట్ టైము చేసే హడావుడి అంతా ఇంత కాదు అసలు. వీడే కాలికి ఏదో ఒకటి తగిలిచ్చేసుకొని అందరు ఇక్కడ ఏంటి అడ్డం పెట్టారని చెప్పేసి తిరిగి మమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాడు అనమాట. తీమాకు నాకు దిష్టి తగిలిద్ది, అసలు నన్ను దిష్టి పెడతారు అందరూ అని చెప్పేసి చాలా ఫన్నీగా మాట్లాడుతున్నాడండి. ఇదిగోండి అసలు చాలా అంటే చాలా హడావుడిగా జరుగుతుంది బర్త్డే మొత్తం. అసలు మా వారు అందరికీ వడ్డిస్తున్నారనమాట. సో మేము కూడా కూర్చొని తిందామంటే ముందు వీళ్ళు తిన్నాక తిందామని చెప్పి సాగామన్నమాట. ఈ చూడండి వీళ్ళు ఎంత ఆడుకున్నారో అంత గొడవ స్టార్ట్ అయిపోయింది. అసలు ఎవరేం జరిగిందో చెప్పమంటే మాత్రం ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. ఒక్కళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. నేనేమని అడుగుతుంటే చెప్పట్లేదు అనమాట. చూడండి మా పాప అయితే అసలు ఒక్కొక్కరిని అడుగుతుంది, ఇది చెప్పండి అని చెప్పేసి. నన్ను వచ్చి అంటుంది, నువ్వేమో రిపోర్టర్ ఏంటి అలా అడుగుతున్నావు వచ్చి అందరి దగ్గర అని చెప్పేసి నన్ను ఎగతాళి చేస్తున్నారనమాట. అస్సలు చూడండి ఎవరి గోల వాళ్ళు చెప్తున్నారనమాట. ఎవరేపు వాళ్ళేపు తప్పులేదు పక్కన వాళ్ళ మీదే, వీడేమో వాళ్ళే నన్ను కొట్టారని చెప్పి వీడు చెప్తున్నాడు, వాళ్ళేమో వీడే కొట్టాడని చెప్పి చెప్తున్నారనమాట. మొత్తానికైతే ఎవరో ఒకరు కొట్టారంటండి. ఫస్ట్ నువ్వు కొట్టావు కాబట్టి సెకండ్ నేను కొట్టాల్సి వచ్చిందని అయితే మొత్తానికైతే తెలిసింది విషయం అయితే కనుక. చూడండి మా అక్కల పాపనైతే మా పాప ఎత్తుకొని ఏంటంటే వాళ్ళతో వదిలే మన ఇద్దరం ఆడుకుందామని చెప్పేసి అయితే చెప్తుందనమాట. సో మొత్తానికైతే ఇలా జరిగిందండి. చూడండి బర్త్డే మొత్తం డాబా చేసి బట్టి మొత్తం అంతా ఆగమాగం అయిపోయిందనమాట. నేనైతే మార్నింగ్ ఊడ్చేద్దామని అనుకున్నానండి, కానీ మార్నింగ్ ఎండగా ఉంటుంది, గాలి వల్ల ఏంటంటే మొత్తం అన్నీ కిందకు వచ్చేస్తాయి మెట్ల మీద నుంచి అని చెప్పేసి నైట్ టైం ఇప్పుడు కొంచెం గాలి తక్కువగా ఉందండి. సో అందుకని చెప్పేసి అయితే ఊడ్చేద్దామని అయితే ప్లాన్ చేసేసుకొని క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే ఎప్పటిదప్పుడు చేసుకోకపోతే చాలా చిరాకు వచ్చేసిద్దండి నాకు. మా పెద్దక్క అయితే హెల్ప్ చేస్తుంది, తనైతే అన్నీ వెళ్ళి కింద పెడతా ఉందండి, నేనైతే ఊడ్చేస్తూ ఉన్నాను. మా చిన్నక్క అయితే కింద పిల్లలందరినీ పెట్టుకొని కూర్చుందండి, ఎందుకంటే మళ్ళీ తన్నుకుంటే ఏదో ఒక దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా అని చెప్పేసి పిల్లల దగ్గర అయితే చిన్నక్క ఉందండి. పెద్దక్క అయితే కిందకి తీసుకెళ్ళి పెట్టేస్తుంది అనమాట గిన్నెలు అవన్నీ. నేనైతే క్లీన్ చేసేస్తున్నాను డాబా మొత్తం. బర్త్డేస్ చేసుకుంటామే కానీ తర్వాత వచ్చిద్దండి బాబు చెత్త, అంతా ఇంత కాదు, తప్పదు కదా. కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నప్పుడు కొన్ని పనులు కూడా ఉంటాయి కదండి, అలా చేసుకుంటూ ఉండడమే అన్నమాట. వీడియో అయితే ఇంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.